హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఏదైతే మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారో ఈ మేనిఫెస్టోను మనకు ఒక కొత్త పేరు పెట్టి విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ మేనిఫెస్టో అనేది మనకు ఏ పేరుతో మనకు విడుదల చేయబోతున్నారు, అలాగే ఈ మేనిఫెస్టోలో మనకి ఏంటంటే వీరందరికీ డబ్బులు అయితే పెంచినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఎవరెవరికి పెంచారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఈ మేనిఫెస్టోలో మరికొన్ని కొత్త పథకాలను అయితే యాడ్ చేశారు. అయితే ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు 2024 సంబంధించినటువంటి మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ మేనిఫెస్టో విడుదల చేయడానికి వైసీపీ పార్టీ అయితే చాలా సమయాన్ని అయితే తీసుకున్నారు. సో ప్రతిపక్ష పార్టీలైనటువంటి మనకు టీడీపీ పార్టీ కానివ్వచ్చు, సో అలాగే ఇతర బీజేపీ పార్టీ కానివ్వచ్చు, మనకేంటంటే మేనిఫెస్టోలు అయితే విడుదల చేశాయి. అయితే మనకు వైసీపీ పార్టీ అనేది మనకు మేనిఫెస్టో విడుదలకు సంబంధించి చాలా టైం అయితే తీసుకున్నారండి. సో ఈ టైం ఎందుకు తీసుకున్నారంటే, మనకు ఈ మేనిఫెస్టో అయితే కీ రోల్గా అయితే మారబోతుందని చెప్పేసి కూడా మనకు వైసీపీ ఎమ్మెల్యేలు అయితే చెబుతూ వస్తున్నారు. అయితే ఈ మేనిఫెస్టో మనకు ఒక కొత్త పేరు పెట్టి విడుదల చేయబోతున్నారండి. అయితే మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే నవరత్నాలు అని చెప్పేసి పేరుతో మనకు మేనిఫెస్టో అయితే విడుదలయ్యింది. అయితే ఈసారి మాత్రం మనకేంటంటే చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పేసి పేరుతో మనకేంటంటే ఈ మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అంతకు మించి నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్ మేనిఫెస్టో అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకు వైసీపీ మనకు ఎన్నికల ప్రణాళికపై ఆసక్తికర చర్చ, నవరత్నాలకు అప్గ్రేడ్ వెర్షన్ మేనిఫెస్టో. ఇక్కడ గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో 99% అమలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వము ఇక్కడ మనకు ఎలాంటి మేనిఫెస్టో అనేది ఇవ్వబోతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. అలాగే సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకు ఇచ్చే వరాలు ఏంటి, అలాగే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో ఇదే అంశంపై విస్తృత చర్చ అనేది జరుగుతుంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలపై అయితే పెద్ద కసరతే చేస్తున్నారు. సో మనకు ఓవైపు బస్సు యాత్రలో బిజీగా ఉన్నటువంటి సీఎం జగన్ గారు ఈసారి పేదలతో పాటు మధ్యతరగతికి సంబంధించినటువంటి జనాలకు హక్కును చేర్చుకునే పథకంపై ఫోకస్ పెడుతున్నారు. సో మనకు ఇక్కడ బస్సు యాత్ర ముగియగానే మనకు ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేసే ప్రకటన అయితే ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనకేంటంటే ఈ మేనిఫెస్టోకు సంబంధించి మనకి ఇప్పుడు సీఎం జగన్ గారు అయితే బస్సు యాత్రలో అయితే ఉన్నారండి. ఈ బస్సు యాత్రలో మనకేంటంటే ఎవరైతే పేదవారు వారి యొక్క సమస్యలు కానివచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు క్లియర్ అయ్యాయా లేదా, సో అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఈ బస్సు యాత్రలో అయితే సీఎం జగన్ గారు అయితే పాల్గొని వాళ్ళ యొక్క సమస్యలను అయితే కళ్ళతో అయితే చూడడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బస్సు యాత్రలు అనేది ముగిసిన వెంటనే మేనిఫెస్టో అనేది రూపొందించి విడుదల చేయబోతున్నారు. అయితే మనకు ఎలక్షన్స్ కూడా మనకు వచ్చే నెల అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ మేనిఫెస్టోకు సంబంధించి మనకైతే త్వరలోనే విడుదల చేస్తారు. ఇక్కడ మనకు పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ఇప్పుడు విడుదల చేసేటటువంటి మేనిఫెస్టో అయితే కీ రోల్గా అయితే మారబోతుంది. అయితే గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మొదలు నవరత్నాల సంక్షేమ పథకాల అమల్లోకి తన చిత్తశుద్ధిని చాటుకోబోతున్నారు. సో దీంతో ఈసారి నవరత్నాలకు అప్గ్రేడ్ వెర్షన్ మేనిఫెస్టో ఉండవచ్చని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో వీళ్ళకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కార్మికులు ఉన్నారో వీళ్లకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో యువతకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అంటున్నారు. అలాగే నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతుండగా ఈసారి పేదలతో పాటు మధ్యతరగతికి సంబంధించిన వర్గాల లబ్ధి చేకూర్చే పథకాలను కూడా ఈ మేనిఫెస్టోలో అయితే చేర్చవచ్చని చెప్పేసి వైసీపీ వర్గాల సమాచారం. మౌలిక సదుపాయాల కల్పనకు హామీలు మేనిఫెస్టోలో అయితే చేర్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు మనకి ఏంటంటే ఇస్తున్నటువంటి హామీలు మాదిరిగానే
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. తమ యొక్క మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావడం ఖాయం అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. హామీల అమలు విషయం చూస్తే చంద్రబాబు నాయుడు గారు హామీలకు సంబంధించి పక్కన పెడితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే మనకు 99.5% వరకు అయితే అమలు చేశారని చెప్పేసి ఇక్కడ జగన్ చెప్పాడంటే చేస్తాడంటే నమ్మకం జనాల్లో బాగా పేరుకుపోయిందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ మేనిఫెస్టో, ఇది మనకి ఇప్పుడు బస్సు యాత్రలో సీఎం జగన్ గారు అయితే తిరుగుతున్నారు కాబట్టి సో ఈ బస్సు యాత్ర అనేది కంప్లీట్ అయ్యగానే మనకేంటంటే ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారండి. ఈ డేట్లో మనకేంటంటే ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారు. అలాగే మనకు ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి, అలాగే మనకు విద్యార్థులకు సంబంధించి, అమ్మఒడి పథకానికి సంబంధించి ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు వరాలు అయితే కులిపించబోతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పుడు మనకేంటంటే 5 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. అయితే ఈ 5 లక్షలకి ప్లస్ మనకు 5 లక్షలు 10 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేయొచ్చు అని చెప్పేసి అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే డ్వాక్రా మహిళలకు అంటే గతంలో మనకు ఒక్కొక్క గ్రూప్కి 10 లక్షలు ఇచ్చేవారు. ఈ 10 లక్షల్లో ప్రతి మహిళ పంచుకోవాలి. అంటే ఒక గ్రూప్లో 10 మంది లేదా 11 మంది ఉంటారు కాబట్టి సో ఈ 11 మంది లక్ష రూపాయల చొప్పున అయితే పంచుకోవాలి. ఇప్పుడు సీఎం జగన్ గారు ఏం చెప్తున్నారంటే 20 లక్షల వరకు అయితే ఒక్కొక్క గ్రూప్కి ఇస్తారు. సో ఒక్కొక్క మహిళకు 2 లక్షల వరకు అయితే వస్తుందని చెప్పేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి మనకేంటంటే మొదటి విడత 15,000 రూపాయలు అయితే ఇచ్చారు. ఈ 15,000 అలాగే సెకండ్ విడతకు వచ్చేసి 15,000లో 2,000 కట్ చేసుకొని 13,000 ఇచ్చారు. అయితే ఇప్పుడు అమ్మఒడి అనేది మనకు 26,000 వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. అలాగే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 18,750 రూపాయలు అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి 45 నుండి 60 సంవత్సరాల లోపల వయస్సు కలిగిన మహిళలకు అయితే అందుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి 25,000 వరకు అయితే చేసే అవకాశం అయితే ఉందండి. అలాగే రైతు రుణమాఫీని కూడా అయితే కీ రోల్గా అయితే తీసుకోబోతున్నారండి మేనిఫెస్టోలో. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి మనకి ఏంటంటే 2 లక్షల వరకు అయితే ఈ రుణమాఫీని చేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది. అలాగే మహిళలకు సంబంధించి ఎవరైతే పేద మహిళలు ఉంటారో వీళ్ళకు ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ యొక్క ఖాతాల్లోనే నేరుగా వేసే విధంగా కూడా అయితే మనకి మేనిఫెస్టోలో అయితే తీసుకురాబోతున్నారండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఇప్పుడు మనకేంటంటే 3,000 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ గెలిచిన తర్వాత మనకేంటంటే 4,000 రూపాయలు పెన్షన్ అయితే మనకు చేయబోతున్నారు. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వీళ్ళకు కూడా ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. అలాగే మనకు కార్మికులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో కార్మికులు ఉంటారో సో కూలీ పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళకు కూడా ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. అయితే వాళ్ళకు కూడా ఏంటంటే ఎంతో కొంత అమౌంట్ అనేది వేస్తారు. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు కొన్ని కొత్త పథకాలను అయితే యాడ్ చేయబోతున్నారండి. మహిళలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్స్కి సంబంధించి అలాగే వాళ్ళు ఏదైతే లోన్స్ తీసుకుంటారో వాటిపైన వడ్డీ అనేది చాలా వరకు తగ్గించే విధంగా కూడా అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటికి సంబంధించిన రూల్స్ కూడా అయితే ఈ మేనిఫెస్టోలో తీసుకొని రాబోతుండగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టో అనేది ఒక నూతన పేరు అంటే కొత్త పేరుని పెట్టి ఈసారి 2024లో మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మేనిఫెస్టో విడుదలైన తర్వాత మరో వీడియో అయితే మీకు కంపల్సరీగా తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.